హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ డిజైనర్ స్టూడియో. మేడం, మనకి కలంకారీ కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు. ఫస్ట్ మనకి ఇలా ఫ్యాబ్రిక్ రాగానే ఇలా మూట కట్టేసి కాలువలో ఇలా 24 hours ఇలా నానబెట్టేస్తారండి. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ ఉన్నాయి కదా మేడం, మొత్తం ఇప్పుడు ఇవంతా నానబెట్టేస్తున్నారనమాట. నెక్స్ట్ డే అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్లో జాడీ చేసి డ్రై చేస్తామన్నమాట. డ్రైయింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది మేడం. చూడండి, కంప్లీట్గా మనకి ఆఫ్టర్ సోక్ చేసిన తర్వాత మళ్ళీ జాడించి ఇలా ఆరబెట్టేస్తారన్నమాట. మేడం, ఆరబెట్టినప్పుడు మనకి ఇసుక ఇవన్నీ కామన్ అండి. చాలామందికి అవి ఏంటంటే డ్యామేజెస్, ఇలా మట్ట అయింది అలా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నమాట. సో కంప్లీట్గా ఇలా ఆరబెట్టేస్తారు. ఫ్యాబ్రిక్ మేడం, ఇది కరెక్ట్గా ఏం చేస్తారంటే ఇది మొత్తం పౌడర్ చేస్తారనమాట. చక్కగా మిషన్లో ఆడిట్ చేసిన తర్వాత ఈ పౌడర్ని వాటర్లో ఒక 8 to 9 hours నానబెట్టేస్తారనమాట. నానబెట్టిన తర్వాత 24 hours నానబెట్టిన తర్వాత ఆరేసాం కదండి, ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఇట్లా కరెక్ట్గా పెట్టాం కదా, ఆ పౌడర్లో మళ్ళీ ఇలా ఒక 10 to 15 minutes ఇలా నాననిస్తాం చక్కగా. ఆఫ్టర్ ఒక 10 to 15 minutes తర్వాత నానబెట్టిన దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆరబెట్టేస్తాం అనమాట. మామూలు మళ్ళీ కరకాయ పెట్టేది ఇప్పుడు మనకి పొలాల్లో తీసుకెళ్ళి ఆరబెట్టేస్తారండి. ఇప్పుడు ఇది కరకాయలు నానబెట్టిన ఫ్యాబ్రిక్ అండి. చక్కగా ఇప్పుడు ఇలా మనం ఆరేస్తామన్నమాట. మనకి కరక్కాయ పౌడర్లో సోప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా ఆరేస్తామండి. ఇట్లా ఎండలో ఫ్యాబ్రిక్ మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది. ప్రింటింగ్ ఫస్ట్ మనకి నచ్చిన డిజైన్ని ఇలా ఫ్రేమ్ని సెట్ చేసేసుకుంటాం. ఫస్ట్ పళ్ళు పాటికి వేస్తున్నాను. దీని మీద మనకి నచ్చిన డిజైన్ కానీ తీసుకోండి. ఇటువైపుకి మనదే అండి. 5 daysలో వచ్చేస్తుంది మేడం. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనము వాషింగ్కి పంపించేస్తున్నాం అనమాట. ఇది ఇప్పుడు మనం ప్రింటింగ్ అయింది, వాషింగ్ పంపిస్తున్నామండి. వాషింగ్ తర్వాత మనకి ఏంటంటే బాయిలింగ్కి పంపిస్తాం మేడం. ఇది న్యాచురల్ కలర్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి కంప్లీట్గా ఇది ఎల్లో షేడ్లో కనిపిస్తుంది కదండి. మనకి మస్టర్డ్ ఎల్లోలో ఉంది కదా. బాయిలింగ్ తర్వాత ఇది కంప్లీట్ మనకి రెడ్ వస్తుంది అన్నమాట. అదే అండి న్యాచురల్ కలర్లో ఉన్న స్పెషాలిటీ. చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఖచ్చితంగా వీవర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
ఇందాక మనము ఎల్లో కలర్ని రెడ్ వస్తుంది అన్నాం కదా, ఇది ఆఫ్టర్, ఇది ఇప్పుడు మనం ప్రింటింగ్ అయిందండి. ఇది నెక్స్ట్ మనకి వాషింగ్కి వెళ్ళింది. వాషింగ్ తర్వాత బాయిలింగ్ చేయిస్తాం అనమాట. బాయిలింగ్ తర్వాత ఇది మెరూన్ వస్తుందండి. అసలు న్యాచురల్ కలర్స్ ఉన్న స్పెషాలిటీ చాలా చక్కగా ఉన్నాయండి. అసలు నమ్మలేకపోతున్నాను నేను. కంప్లీట్గా మనకి హ్యాష్ కలర్లో ఉంది. ఇది మనకి బాయిల్ అయిన తర్వాత మెరూన్ వస్తుందండి. ఇది చాలా బాగుంది. అండి ఇది మనకి అడవిలో దొరుకుతుంది. జాజాకు అంటారు. ఇది వాటర్లో వేసిన తర్వాత కంప్లీట్గా ఇది మనకి వాషింగ్ నుంచి వచ్చిందండి. ఇది దీన్ని మనం ఈ బాయిలింగ్ వాటర్లో వేస్తాం అన్నమాట. ఈ హాట్ వాటర్లో బాయిలింగ్ తర్వాత అసలు చాలా వేడిగా ఉందండి. అసలు ఇలా వస్తుంది అనమాట. ఇది నీట్గా కవర్ చేయబుచ్చి బాయిలింగ్ ఇది కుండలాగా ఉంది కదా. మేడం ఇది ఫైనల్ స్టేజ్ అనమాట, 5th స్టేజ్. ఇది మనకి కంప్లీట్గా బాయిలింగ్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఇది ఆరబెట్టేస్తాము. ఎందుకు నేను పర్టికులర్గా షింకేజ్ అవ్వదని చెప్తాను. మనకి 5 స్టేజెస్లో మనకి నీళ్ళలో ఆరబెట్టేస్తారు కాబట్టి ఎంత షింకేజ్ అవ్వాలో అంత అవుతుంది మేడం. సో ఫైనల్గా ఇలా ఇక్కడికి 2.5 ఇలా కట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మిడిల్ ఉంటుందండి. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే లిటరలీ అంటే చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నా దగ్గరే కాదు మేడం, మీరు ఎక్కడైనా పర్చేస్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ కలంకారీకి ఇవ్వండి. ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి వీవర్స్ అందరినీ మనం సపోర్ట్ చేద్దాం. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పర్చేస్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈ కలంకారీనే పర్చేస్ చేయండి అండ్ వీవర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.